చంటి ఇదేరా సుచిత్ర ఇల్లు. ఈ కొంప సాజ్ ఎంట్రీ ఎంత ఉంది, మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏనా సుచే? ఏంటి ఏంటిది? లవ్ లెటర్. నీ లేవులేంటి, నా లేవులేంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి మీ రేంజ్కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చట్టిగాడిని. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు. ఎందుకంటే రేపు తోనకు నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా పరిగెత్తా? వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? చెప్పడు. నేను చెప్పింది ఏం చేసావు? ఎవరైనా ఆలోచించావా? నిన్నే. వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతున్నావు? ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక. ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవరో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పుగారం పెట్టాలి ఇడికి. ఈ అపార్ట్మెంట్ లో మనం ఓ ఇమేజ్ ఉన్నవాళ్ళు జనంలో పోయి చూస్తామా? తీసుకొస్తాడు ఎక్కడికి? రాంబాబు ఈ గృహ సముదాయానికి ప్రధాన కార్యదర్శి. మాట తీరు వక్రంగా ఉన్నా మనిషి కూడా వక్రమే. జత చేరి నేడు జతి జరుపర జరా జల్ది జల్ది పెందర కడనే బడి అంతరంగ సంబరమునకే చెయ్యి వదిలితే మిగతా వాళ్ళకు పరిచయం చేస్తాను. రామ్మా, వేణుగోపాల్ కోశాధికారి. నచ్చావే పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట, నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట, నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలు పెట్ట, మొదలెట్టాడమ్మో అష్టాచమ్మాట. హస్తే హస్తినీచ అంటే పుల్లారావు అధ్యక్షుడు. ఇక వాడుకుంటా. రోడ్డు వదిలేసి గతుకుల్లో పెడతాడు రా. నమస్కారం. నమస్కారం. నేనెవరిని? గ్రామ సర్పంచ్ అండి. నువ్వెవరు? గ్రామ నౌకర్ని. మరి నువ్వు పెడుతున్నావు? అంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కదా, వినపడదని. హెల్మెట్ పెట్టుకుంటే వినపడదా? తగ్గని పెట్టావా? ఏమన్నా గుమస్తా గారు, అయ్యా రికార్డుల మీద ఏమన్నా సంతకం పెట్టాలా? రికార్డుల్లో పెట్టక్కర్లేదండి, ఈ ప్రామిసరీ నోట్ల మీద మాత్రం పెట్టండి అయ్యా. ఇదేంటిది గెలుపుతున్నాడు? ఇది సంతకంలా లేదు, సంక్రాంతి ముగ్గులాగా ఉంది. చాలా షాక్. కొత్తగా ఇచ్చింది 36 ఏళ్ళండి. ఇదేంటిది? మీరు నెలలా కరెక్ట్ గా వడ్డీ ఇచ్చేస్తున్నారు కదండి, వాళ్ళకి మీ మీద నమ్మకం పెరిగిందండి, అలాగే వాళ్ళకి డబ్బు పెరిగిందండి. అదండి సంగతి. అసలు విషయం తెలియక నువ్వు తెలియజేస్తావా? నాకెందుకులేండి, ప్రజల మనిషిని రా, ప్రజాదానం. అందుకే తమర జేబుల్లోకి వెళ్తున్నాయి. జేబులు గుట్టించుకునేది అందుకు. పద.
మీ సుఖమే నా సుఖం. గుమ్మస్తా గారు అయ్యా, ఈసారి కాకినాడ జిల్లా పరిషత్ పని మీద వెళ్తే వరల్డ్ బ్యాంక్ తో టచ్ ఉన్నవాడు ఎవడన్నా ఉంటే చూడండి. ఒక 50-60 కోట్లు 10 రూపాయలు ఇంట్రెస్ట్ పర్లేదు తీసుకున్న అప్పు. వీడికి ఏమన్నా మూర్చ? తమరు అలా చేశారు. ఆడలేస్తాడు అన్నాడు. సత్యవతి ఇంకా రాలేదేంటి? సత్యవతి ఇంకా రాలేదేంట్రా? పోనీ 50 గేర్లో. ఓహో అది ఎరా కేబుల్. సత్యవతి ఇంకా దుకాణం తెరలేదు. ఏమన్నా సీరియల్ చూస్తుందా? అది ఇంకా కనెక్షన్ పెట్టుకోలేదు. నీతోనా? కేబుల్ మనకంటే పని లేదు కానీ ఊళ్ళో వాళ్ళకి పని ఉంటది కదా. అలాగా నీకు పని చెప్తా పట్టుకో. ఎవడో చచ్చాడు. నాకు చెప్పకుండా మన ఊళ్ళో ఎవడ పోయాట? ఆపండిరా. ఒరేయ్ ఎవడరా పోయింది? పక్క ఊరు పాపారాడండి. పొరుగురులో పోతే ఈ ఊరు తీసుకొచ్చారేంటి? సెంటిమెంటా? అవును, సెంటిమెంటేనండి. పోయే ముందు సత్యవతిని చూడాలనుకున్నాడు, చూడకుండానే పోయాడు. పోయాక సత్యవతిని ఎలా చూస్తాడరా? సత్యవతి అయినా చూస్తుందేమోనని. అది బతికున్నాళ్ళనే చూడలేదు. నువ్వు చచ్చిపో, చూస్తుంది. తీసుకెళ్ళండి బాబు, వాసన వస్తుంది. సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందో, సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందో, సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందో, సత్యవతి కట్రాయితో వచ్చేస్తుందో. ఈ సత్యవతి అంటే ఏమనుకున్నారా? అరే సత్యవతి కడ్డరా వేసుకొస్తుంది అనుకుంటే పట్టుకుని వస్తుందా? నగ్న సత్యం చెప్పారండి. నేను నగ్న సత్యాన్ని ఊహించాను. ఎవడ్రా ఈ అసహ్యాన్ని అర్ధరాత్రి పూట నా గుడిసె మీద వేసిన ఎదవా? దమ్ముంటే ముందుకు రండిరా, ఊతికారేస్తాను. ఏరా ఇది నీదా? ఈ సత్యవతి నిప్పురా. నాతో పెట్టుకుంటే ముఖాన్ని నీళ్లు చల్లి ఇస్త్రీ చేస్తాను. అయ్య బాబోయ్, నేను కానిస్టేబుల్ అండి. మరి ముందుకెందుకు వచ్చావు? చొక్కా ఇస్త్రీ అయిందేమోనని. రాయిస్తాను. ఆడెవడో దొరకాలి కానీ అడ్డంగా నరుకుతా. ప్రతి ఎదవకి లోకు అయిపోయాను. నా మొగుడు దుబాయ్ నుంచి రాని అప్పుడు చెప్తా ఒక్కొక్కటి సంగతి. తీసుకా. బాధపడక సత్యవతి. ఇన్నాళ్ళు కంటి చూపులు ఇసిరారు, ఇప్పుడు కడ్రాయిలు ఇసురుతున్నారు. అర్థమైందిరా యదవా. ఆ కడ్రాయి ఎవడు ఇసిరాడో, ఎందుకు ఇసిరాడో నేను కనుక్కుంటాను. బాధ్యత గల ఈ గ్రామ సర్పంచ్గా నేను చాలా విచారిస్తున్నాను. దీని మీద ఒక కమిటీ వేస్తాను. అది నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఎవరికైనా కన్నె పిల్లతో శోభనం జరుగుతుంది. నాకు కాల సర్పంతు. ఇది కాళరాత్రి. కాకర పువ్వొత్తు స్వామీజీ జలక్ జలక్ పాయలు బాతి సభకు సభకు. నాగలక్ష్మి ఇంత నల్లగా ఉండేది కాదే. ఓహో, నా కోసం కుమిలి కుమిలి పామై కమిలిపోయింది. తాలి దాని మెడలో కట్టబోయే ముందు ఈ నాదస్వరంతో దాన్ని కొంచెం రంజింపచేయి నీచ. నాగలక్ష్మి, అనవసరంగా తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు. లేకపోతే దాన్ని చేసుకుని నిన్ను చేసుకునేవాడిని. సమ్మర్లో నువ్వు, వింటర్లో తను. ఇట్స్ ఓకే. స్వామి, ఒకటనుకుంటే ఇన్ని పావులు చిత్రం ఏంటి? నీవు ఒక నాగలక్ష్మి ద్రోహం చేసినావని తలంచితివి, కానీ నీవు చాలా మంది నాగలక్ష్మిలకు ద్రోహం చేసితివి. వాళ్ళు పాములై పుట్టి నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? వేరే దారే లేదు, ఊదడమే. అది ఊదరా ఊదరా. ఇలా ఎంతసేపు పోతారు స్వామి? ఊది ఊది బొగ్గలు బిందెలైపోతున్నాయి. వేరే దారి లేదా? నిన్ను కాదు. దుష్టశ్రీ, ఈ క్షణమే నీవు నీ చేతుల మీదుగా ఒక జంటకు పెళ్లి జరిపించినచో బ్రతికెదవు. ఇప్పుడు అంత అర్జెంటుగా రెడీమేడ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతారు స్వామి? దొరకనిచో మరణమునకు సిద్ధము కమ్ము. స్వామి 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 ప్లీజ్ స్వామి, మీరే ఆ రంభమెళ్ళలో తాళి కట్టి నాకు పరిష్కారం చేయండి స్వామి. మీకు దండం పెడతాను. నేనా? విధిహత. స్వామి స్వామి మీ దండం పెడతా స్వామి. సత్యం మీ కడుపులో కొడుకుగా పుడతా స్వామి. చేసుకోండి స్వామి, చేసుకోండి స్వామి. స్వామి, అమ్మ రాసిన అగ్రిమెంట్ వారి దగ్గర ఉంది.
నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అగ్రిమెంట్ బోర్డు అగ్రిమెంట్ చిచ్చి ఎందుకు స్వామి అగ్రిమెంట్ చిచ్చి అసలు నేను వద్దన్నాను స్వామి సచ్చి ఆమె రాసింది అగ్రిమెంట్. నిబంధనలు ఉన్న చోట బంధము అయ్యను. చూడండి ఎట్లా చూస్తారో. ఇవే మీ కక్షతలు మాంగళ్యం తొత్తున్నానేనా మమ్మ దేవుని హేతునా ఇదిగో తాడి. తాళి కట్టు శుభవేళ గంజిల్లో సాంబారు ఇక జీవితాంతం నువ్వే నా సాంబార్ నేనే నీ గంజి. ఆడవే మయూరి నటనమాడవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.